వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక శారీ పిన్ చేసుకుందామండి. ఇవైతే నిన్న కొన్ని చూపించాను కదా మీకు, వాటి తర్వాత ఇంకొన్ని కూడా చేశానండి. మొత్తం వచ్చేసి ఒక 25 వరకు చేశాను. అవి వచ్చి ఇలా ఉంటాయి మనకి. కొన్ని ఈ డిజైన్స్ కూడా నేను మీకు నిన్న చూపించానో లేదో గుర్తులేదు, నైట్ చేశా కాబట్టి మేబీ చూపించుండను. ఇలా ఒక 25 అయితే చేశాను. ఈ డిజైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ వేరేవి, ఇవన్నీ పెద్ద పిన్స్ కదా, ఇవాళ కొన్ని వేరేవి చేస్తాను, చిన్నవి. అవి చూద్దాము. అది ఒక మేకింగ్ వీడియో అయితే ఒకటి చేసి చూపిస్తాను, ఓకేనా. ఇవన్నీ కూడా నేను చేసిన పిన్స్ అయితే వీటికి నేను ఫ్యాబ్రిక్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక డిజైన్ అయితే చేద్దాము. ముందుగా అయితే మనము లేస్ చైన్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను కొంచెము. ఓకేనా. ఇలా మీరు లెంత్ చూసుకొని ఒక లేస్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మల్టీ కలర్స్లోనూ కొన్ని ఇవి తీసుకోండి, ఓకేనా. మనకు కావాల్సిన కలరు ఈజీగా దొరికిపోతుంది. ఇవి వచ్చేసి ఈ ఐ షేప్లో మనకి ఏంటంటే కలర్ మంచిగా కనపడుతుంది. మధ్యలో వచ్చేసి ఒక స్టోన్ కూడా ఉంది, చూసారు కదా. ముందుగా అయితే ఒక పిన్ తీసుకోండి, తీసుకొని దాని చుట్టూ గమ్ అప్లై చేయండి. చుట్టూ ఇలా గమ్ అప్లై చేసుకొని మనము దీని లెంత్ చూసి లేస్ కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఖచ్చితంగా వచ్చేస్తుందండి రౌండ్. ఒకవేళ 1-2 స్టోన్స్ ఏమన్నా తేడా వచ్చినా కూడా మనం తర్వాత కట్ చేసి పెట్టుకోవచ్చు, ఓకేనా. ముందుగా అయితే ఇలా లేస్ అంతా కూడా చుట్టేసేయండి. ఇలా పెట్టేసుకోవాలండి. మనకి పైన కూడా నీట్గా వస్తుంది మనకి, ఓకేనా. ఇదైతే ఇలా చుట్టుకుంటే అన్నీ ఒకసారి చుట్టుకొని పక్కన పెట్టేసుకొని గమ్ము కాస్త డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయండి, ఓకేనా. అలా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు, ఇంకొక ల్యాప్ ఇలా పెట్టేసుకొని దీనికి కూడా మీరు బాల్ లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదనంటే మనం డైరెక్ట్గా ఇలానే డిజైన్ కూడా చేసేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఒక సిస్టర్ అడిగారు కదా, ఏమని ఫ్యాబ్రిక్ పైన చేస్తున్నారు కదా పోతా అనేసి. నాకు తెలిసి ఇక్కడ పోవడానికైతే ఏమీ లేదనండి. ఎందుకనంటే ఏదైనా సరే, ఇప్పుడు బ్యాంగిల్ అయినా కానీ, ఇదైనా కానీ, లేకపోతే చీరకు వేసే కొంగులైనా కానీ అండి, మనము యూజ్ చేసుకునే దాన్ని బట్టే కదా ఏదైనా ఉండేది. ఒక వస్తువు కొనుక్కుంటాం, అది ఇట్లాంటిదైతే ఏం కాదులనేసి ఎడబడితే అక్కడ పడేస్తాం. అదే భద్రంగా దాచుకునేదైతే దాచుకుంటాం కదా. ఇవి కూడా అంతే, మనం డబ్బులు పెట్టి చేయించుకుంటున్నప్పుడు వాటికి ఇచ్చే విలువ వాటికి ఇచ్చి మనం వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటే ఏదైనా ఉంటుంది. చీర కొంగులైనా ఉంటాయి, ఇవైనా ఉంటాయి, ఓకేనా. మనమైతే తడిపి అయితే ఏం చేయం కదా, తెలిసి కూడా తడుపుకుంటే కష్టం. కానీ అనుకోకుండా తడిసింది అనుకోండి, కొంచెం తడవగానే మనకి గుర్తొస్తుంది. అప్పుడు మనం ఎట్లాగో కేర్ చేసుకుంటాం, దులపడమో తుడవడమో ఏదో చేసుకొని డ్రై చేసేసుకుంటాం కదా. కావాలని తడుపుకుంటే అయితే ఏం చేయలేం కదా. అది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏ థింగ్ అయినా కూడా. చీర కొంగులైనా సరే, ఇదైనా సరే మనం చాలా ఖర్చు పెట్టి మగ్గం వర్క్ చేయించుకుంటామండి బ్లౌజ్ మీద. దాన్ని అలాగే వదిలేస్తామా?
జాగ్రత్తగా పెట్టుకోము ఊడిపోకుండా. ఏదైనా అంతే, ఈ పిన్నులైనా అంతే. కొనేటప్పుడు చూసి కొనుక్కోండి. ఈ వెనకాల ఈ పిన్ను ఎలా ఉన్నది చూసి చేసుకుంటే కానీ మీకు అది ఊడిపోకుండా ఉంటే చాలు కదా. అది తడిచినా తడవపోయినా లూజ్ ఉన్నది అనుకోండి, అది ఊడిపోతుంది కదా. అది లూజ్ లేకుండా గట్టిగా ఉన్నవైతే మీరు కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి. లేదా చేసుకునేటప్పుడైనా సరే ఆ గ్యాప్లో కాస్త గమ్ పెట్టేసి చూసుకొని చేసేసేయండి, ఓకేనా అండి. ఇంకపోతే దేనికైనా తట్టి పోదా లేస్ అని అంటున్నారు కదా. లేస్ కూడా అంతే. కొన్నేమో మనకి కాస్ట్లీవి మంచిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, మనకి క్వాలిటీ కావాలి అని తెచ్చి చేసుకున్నప్పుడు మనకి ఏ దిగులు ఉండదు. రేటు తక్కువలోనే వస్తున్నాయి కదా అనేసి క్వాలిటీ లేకుండా తెచ్చి చేసుకున్నప్పుడే మనకి భయము కదా. క్వాలిటీ థింగ్స్ చూసి తెచ్చుకోండి. కొన్ని అయితే నాకు తెలిసి ఈ లేసు చుట్టుకోదు, కానీ ఈ ముత్యాలతో చేస్తాం చూడు లేస్ ఒకటి, ఆ లేస్ చుట్టుకుంటుందండి. అది నేను యూజ్ చేయను, మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వీటిల్లో ఆ లేస్ యూజ్ చేయలేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇలా బ్యాంగిల్స్ చేసుకున్నా అండి, ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఇవి తట్టుకుంటున్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆల్రెడీ, తట్టుకుంటున్నాయి. అందుకని నా దగ్గర ఎవరైనా చేయించేటప్పుడు నేను ఇలా ఎడ్జెస్ బయటకు వచ్చేటట్టు పెట్టను. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, మనల్ని అనుకుంటారు కదా, మనల్నే అంటారు కదా. తెలిసినప్పుడు మంచిగా చేయొచ్చు కదా కొంచెం అనేసి, నాకెందుకులే అని అయితే నేను ఊరుకొని పోయే టైప్ అయితే కాదు, చూసే చేస్తాను అనమాట. అందుకని నేను కొంతమందికి చెప్తుంటాను, అలా వద్దండి, అవి అయితే ఇట్లా చీరక తడతాయి, పాడైపోతాయి, లేదంటే ఊడిపోతాయి అనేసి చెప్తుంటాను. అలా మనం కస్టమర్కి చెప్పుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి మన బిజినెస్ అనేది, ఇంకేనా. మీరు ఓన్గా చేసుకునే వాళ్ళు అయితే ఓన్గా చేసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే ఏ ప్రాబ్లమో ఉండదు. అదొక్కటి మాత్రానికి చెప్పగలను అంతే. ఇప్పుడు వాడుతున్నారు కదా ఎలాగో, వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే కామెంట్స్లో చెప్పండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మనము సరి చేసుకుందాం, ఓకేనా. నాకు తెలిసి అయితే నా దగ్గర చేయించిన వాళ్ళు ఎవరు అయితే నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. మేబీ ఇచ్చుంటే నేను చూసుకునేదాన్ని, నాకైతే కంప్లైంట్ అయితే రాలేదన్నమాట. అందుకని షూర్గా కూడా నేను మీకేమి చెప్పలేను, ఓకేనా అండి. ఇలా చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకొని కాస్త గమ్ ఎక్కువగా అప్లై చేసుకుంటే అవి గట్టిగా స్టిఫ్ అయి ఉంటాయండి, మంచిగా నీట్గానే వస్తుంది వర్క్ కూడా. కాస్త టైం పడుతుంది, అందుకే నేను ఇవి మేకింగ్ చేయలేదన్నమాట. ఇది ఒక్కటి చూపిద్దామని మొదలుపెట్టా, ఇది కొంచెం కూడా చేయకముందే 8 నిమిషాలు అయిపోయింది టైం. ఇలా మల్టీ కలర్స్లో తెచ్చుకుంటే మనము ఒకే మోడల్ పిన్స్ ఎన్నైనా చేయవచ్చు, అంటే మనకున్న కలర్స్ని బట్టి చేసుకోవచ్చు మనము. ఈ సెకండ్ లేయర్ కూడా మొత్తం ఇలానే పెట్టేసేయండి. దీనికి లేస్ చుట్టి మధ్యలో ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, ఇగో ఇట్లా కానీ, లేకపోతే ఇగో ఇలా కానీ, లేదనంటే వీటికి చేయలేదు ఇలా కానీ లేదనుకుంటే ఇలా రావడానికి ట్రై చేస్తున్నాను నేను. మేబీ దీనికి ఇలా రాకపోవచ్చు, చూద్దాం. ఇలా అయితే చేయగలిగాను. అయితే దీని తర్వాత ఏం చేద్దామనంటే, మనకి ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా అండి, ఈ B7000 గమ్, ఇది బాగుంటుంది కూడాను. కాకపోతే ఎక్కువగా నేను ఇది వాడనులే, కానీ ఇలాంటి కొంచెం ఏదైనా
ఇబ్బందిగా అనిపించే డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఇది యూజ్ చేస్తాను. ఎందుకనంటే మనకి అవి పెట్టుకునేటప్పుడు కొంచెం మనం హార్ష్గానే పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు హార్డ్గా పెట్టుకునేటప్పుడు ఇది ఊడిపోకుండా కానీ లేకపోతే కనీసం పక్కకి జరగకుండా అయినా సరే ఉండాలి కదా మనకి. అందుకోసం అనేసి నేను దీంతో ఇది అప్లై చేసా అంటే ఇది మనకి డ్రై అవ్వడానికి కాస్త టైం పట్టిద్ది, కానీ ఇది అప్లై చేస్తే ఈ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కదా. ఇది ఎలాగో అఫ్కోర్స్ వైట్ది కూడా అయిపోతుందిలే, కానీ ఇది ఇంకొంచెం స్టిఫ్ అయిపోతుంది కదా మనకి. వైట్ది పెడితే ఏంటంటే చేసేటప్పుడు కనపడదు, ఇదైతే కనిపిస్తుంది. అందుకని కుందన్ కనపడదు మన వైట్ దాంతో చేసేటప్పుడు, ఇదైతే కనిపిస్తుంది మంచిగా. కుందన్ ఎక్కడున్నది ఏంటి అన్నది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని నేను ఇలా పెట్టేసి డ్రై అయ్యే వరకు దాన్ని వదిలేస్తాను అనమాట. ఇది మనకి డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దాన్ని కదల్చకుండా అలా వదిలేస్తే మనకి నీట్గా వస్తాయి పిన్స్ కూడా. ఇంకా మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా వాటికి ఏమి కాదనమాట. ఇంకొన్ని వాడుతున్నానండి అట్లా చేసుకున్నవే. ఇంకా నేనే కాకుండా అబ్బటిక వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను కదా, వాళ్ళు కూడా వాడుతున్నారు. నేను అడిగాను కూడా, అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ ఇబ్బంది ఏం లేదు, చీర కూడా ఏం తట్టుకోవట్లేదు, బాగానే ఉన్నాయి అని అయితే చెప్పారు. అంటే ఇట్లా చేసినవి, నేను బయటకి ఇచ్చినవి కాదు. ఓకేనా, మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొన్ని డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకున్నాం. బాయ్. Please subscribe my channel Smart Art and Die Crafts.